కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వారం రోజులుగా ఆహార పదార్థాలు, మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ ద్వారా సప్లై చేస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తంలా ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఎయిర్ ఫోర్స్, స్థానిక పోలీసులు ఫుడ్ సప్లై చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ప్రాణాలకు తెగించి మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు అవసరమైన ఆహార పదార్థాలు, పాలు, నీళ్ల ప్యాకెట్లను ఇస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. కేరళలో వరద బీభత్సం తీవ్ర స్థాయికి చేరింది. గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 108 మందికి పైగా చనిపోయారు. ఆగస్టు 8 నుంచి ఇప్పటి వరకు 324 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నదులు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కనుచూపు మేర నీరే కనిపిస్తోంది. బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా బాసటగా నిలిచేందుకు ముందుకొస్తున్నాయి. ఆహార పదార్థాలు, మంచినీళ్లు సరఫరా చేస్తున్నారు. వరద బీభత్సంతో విలవిల్లాడుతున్న కేరళకు మంచినీటిని రైళ్ల ద్వారా సరఫరా చేసేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. ఈ రోడ్ జంక్షన్ నుంచి 2.8 లక్షల లీటర్ల మంచినీటిని 7 రైల్వే వేగన్లలో కేరళకు తీసుకెళ్తున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో రహదారులు, భవనాలు నీట మునగడంతో రాష్ట్ర విద్యుత్ బోర్డు కరెంట్ సరఫరాను నిలిపివేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో కేరళలో ఇంధన, మందుల కొరత ఏర్పడింది. 1500కు పైగా సహాయక శిబిరాల్లో 2,23,000 మంది పునరావాసం పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇక హెలికాప్టర్లు, పడవల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎర్నాకుళం, పతంగినట్ట జిల్లాల నుంచి 3,000 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు పంపించారు. వర్షాల కారణంగా కొచ్చి ఎయిర్పోర్ట్ను ఆగస్టు 26 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలు రైళ్ల రాకపోకలు కూడా రద్దయ్యాయి. కేరళలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వారం రోజులుగా ఆహారం, మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి. పూర్తిగా రాకపోకలు స్తంభించకపోవడంతో వాగు మీద నుంచి చెట్టు మొద్దలను ఏర్పాటు చేసుకుని బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. కేరళలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. నిన్న కేరళకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం ఆ రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే స్కెడ్యూల్ ప్రకారం ఉదయం ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నా ప్రతికూల వాతావరణం ఉండటంతో ప్రస్తుతానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడే అధికారులతో సమావేశమయ్యారు ప్రధాని. జిల్లాలే వరద నీటిలో మునిగిపోవడంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వరద బాధితుల్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు మోడీ.
కేరళ ప్రజలకు మరింత సహాయం చేయాలని కోరారు పీసీసీ అధ్యక్షుడు పీసీ చాకో. జల విలయంతో కేరళ అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చాకో అన్నారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్రాల సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన చాకో మరింత సహాయక చర్యలు పెంచాలని, నష్టపోయిన ప్రజలందరినీ ఆదుకోవాలని కోరారు పీసీ చాకో. కేరళ ప్రజలకు సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చేసిన విజ్ఞప్తికి విశేష స్పందన లభిస్తోంది. వరద బాధితుల్ని ఆదుకునేందుకు దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాగా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. 2.5 కోట్ల విలువైన ఆర్ఓ ప్లాంట్ను కేరళకు పంపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు 10 కోట్లు, ఢిల్లీ సీఎం 10 కోట్లు, కర్ణాటక సీఎం కుమారస్వామి 10 కోట్లు విరాళం ప్రకటించారు. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ 10 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించగా నెట్వర్క్ సంస్థలు నెలపాటు ఉచిత కాల్స్, డేటాను అందించనున్నాయి. మీడియా సంస్థలు తమ వంతు సహాయాన్ని ప్రకటించాయి. సినీ రాజకీయ ప్రముఖులు తమ వంతు విరాళాన్ని ప్రకటించాయి.